సర్వశక్తిమంతుడా ఆరాధింతును, నా పూర్ణ బలముతో నిన్ను ఆరాధింతును, నా పూర్ణ మనసుతో. నీవు చేసిన వేలకు ఏమిచ్చి నీ రుణము నేనెలా తీర్చగలను నా యేసయ్యా. నీవు చేసిన వేలకు ఏమిచ్చి నీ రుణము నేనెలా తీర్చగలను నా యేసయ్యా. నమస్కరించి స్తోత్రాలు పాడి ఆరాధింతును, ప్రభావవంతుడా నిన్ను ఆరాధింతును, సౌందర్యవంతుడా ఆత్మపూర్ణుడా సర్వశక్తిమంతుడా ఆరాధింతును, నా పూర్ణ బలముతో నిన్ను ఆరాధింతును, నా పూర్ణ మనసుతో. సింహాల గుహైనా చెరసాల గది అయినా బడబాగ్ని గుండములో పడద్రోయబడినా సింహాల గుహైనా చెరసాల గది అయినా బడబాగ్ని గుండములో పడద్రోయబడినా ఆగలేదు ఆ స్తుతి గీతం, కోల్పోలేదు నీపై విశ్వాసం. ఆగలేదు ఆ స్తుతి గీతం, కోల్పోలేదు నీపై విశ్వాసం. ఎంతో ధైర్యము మరెంతో సాహసమిచ్చను ఆరాధన నీకు, స్తోత్రార్పణ నీకు, ఆరాధన నీకు, స్తోత్రార్పణ. ఆత్మపూర్ణుడా సర్వశక్తిమంతుడా ఆరాధింతును, నా పూర్ణ బలముతో నిన్ను ఆరాధింతును, నా పూర్ణ మనసుతో. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్నందరినీ ఆశీర్వదించినందుకు మీకే వందనము, మీకే మహిమ, మీకే స్తోత్రము, మీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో పవిత్ర రక్తముతో మమ్మల్నందరినీ పవిత్రపరచినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో మాలోనికి
మా కుటుంబములోనికి, మా సమస్యలోనికి, మా రోగములోనికి పవిత్రాత్మను దయచేసినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో మీ అనంత ప్రేమతో మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామ పూజ్యమవరును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికే కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధని యందు ప్రవేశమనివ్వగా కేడులా నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. యేషయా 6:3. ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభువు పవిత్రుడు, 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 లోకమంతని మహిమతో నిండి ఉన్నది. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ ఆలయములు ఇప్పటి వరకు వడకానికి వచ్చి ఆత్మశక్తి పొంది తిరిగి ఇంటికి వెళ్ళిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. వారి కుటుంబములోని సమయములో కుటుంబములో మీ ఆత్మతో నడిపించే వరము దయచేసి అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వక మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేషయా 6:3. ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభువు పవిత్రుడు, 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 లోకమంతని మహిమతో నిండి ఉన్నది. అబ్బా తండ్రి, యేసు నామములో డివేర్ రైల్వే నగరులో ప్రతి ట్రైన్స్ ఆఫ్ చేయడానికి వచ్చినటువంటి భక్తులు రాని పోని కార్యాలు ఏర్పాటు చేయడానికి కృషి చేసినటువంటి ఉద్యోగస్తులందరినీ మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. రైల్వే ఉన్నటువంటి ఉద్యోగస్తులందరినీ సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా డాక్టర్ గిరిగేదరాజుని మరియు జెరీ సహోదరిని, ట్రివాండ్రం డివిజన్లో ఉన్నటువంటి రైల్వే డివిజనల్ మేనేజర్ గారిని అందరినీ సమర్పిస్తున్నా. అనుగ్రహించండి. పవిత్రాత్మతో వారిని నింపండి. మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వక మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేషయా 12:2. దేవుడు నాకు రక్షకుడు, నేను అదిని నమ్మి భయమును విడనాడును. ప్రభు నాకు బలము శక్తియు దయచేయును. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఆరాధనలు సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా నల్గొండ నుండి సుధారాణి ప్రమోషన్ కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి నల్గొండ నుండి రాణి అభిలాషరెడ్డి, బాల మరియు తనుజ కుటుంబము, బాల మరియు తనుజకి మంచి డెలివరీ కోసము, మరియు ఆస్ట్రేలియా అయినటువంటి అన్వేషరెడ్డి కుటుంబము ఆర్థిక ఇబ్బంది నుండి బయటికి రావటానికి, మరియు నరేష్ ప్రార్థన సహాయం అడిగినారు. మంజుల నడిపించినటువంటి వ్యవసాయంలో 100 ఫలితాలు పొందటానికి, మరియు నల్గొండ నుండి సెలిన్ అలోషిఫ్ కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. అబుదాబిలో ఉన్నటువంటి ఫేద మరియు లూర్ద్ రోవిన్ కుటుంబము, మరియు అబుదాబిలో నుండి జార్జు శ్రావణి వారిలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని తీసివేసి ఆరోగ్యవంతుడు ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు నల్గొండ నుండి ప్రియదమ్మారెడ్డి సింధు కుటుంబము, వారు కానడాకి వెళ్ళటానికి చూస్తున్నాం. అన్ని ఆటంకాలు తొలగించడానికి నల్గొండ నుండి రాయపరెడ్డి ప్రార్థన సహాయం అడిగినారు. శ్రీకాకుళం నుండి సెయింట్ జోన్ స్కూల్ అధికారులు ప్రార్థన సహాయం అడిగినారు.
మరియు జ్యోతి టీచర్ విజయనగరం నుండి మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. గుంటూరు నుండి లిల్లీ టీచరు ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలు ఆశీర్వదించండి, పవిత్రాత్మతో వారిని నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేషయా 12:2 దేవుడు మాకు రక్షకుడు, నేను అతనిని నమ్మి భయమును విడనాడుదును. ప్రభువు నాకు బలమును శక్తియు దయచేయును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యముకి అనంత శక్తితో యోగ్యతను బట్టి ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా హైదరాబాద్ నుండి సుజాత రమేశ్వరుడి కుటుంబము, అంజలి అఖిల్ కుటుంబము, మరియు యూకే నుండి ఆదిత్య మంచి ఉద్యోగాని కోసము, మరి కర్నూలు నుండి మాధవి కుమారుడైన నిఖిల్కి మంచి మ్యాచింగ్ దేవుడు ఇచ్చినందుకు, మరియు కవిత శ్రీనివాసరెడ్డి కుటుంబము, సుచరిత ధరణి యుఎఫ్ఏలో విశ్వాన్య కార్యాలు దేవుడు సహాయం చేసినందుకు, మరియు గుంటూరు నుండి మల్లవరపు అమల్రాజు కుమారుడైన రాహుల్ తేజ మంచి ఉద్యోగాని కోసము, మరియు సునీల్ కుమార్కి మంచి ఉద్యోగము మ్యాచింగ్ కోసం పుష్ప వైశాఖ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి చైతన్య కోసము అందోని ఉపదేశి గారు వైశాఖ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. కరుత్తి రామలక్ష్మి మరియు అనంతరావు కుటుంబము మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి అందోని రెడ్డి నక్షత్రం కుటుంబము అభినవ్ రెడ్డికి మరియు మానుఫిని మరియా మరియు ప్రశాంతి బ్రహ్మకల్లు నల్గొండ నుండి వారు ప్రార్థన సహాయం అడిగినారు. ఆరోగ్యం తండ్రి కుమారుడైనటువంటి దారికి మంచి పిఆర్ఓ విసా దొరకటానికి, మరియు ఉషా అలెన్ ఆస్ట్రేలియా నుండి కార్తియాని జోన్ బి యుగంధర్ రెడ్డి కోసం ప్రార్థన సహాయ అడిగినారు. వారు నడిపించిన ప్రాజెక్ట్స్ వర్క్స్ మరియు హౌస్ అమ్మడి పోవటానికి, మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి బుత్త సముద్రం నుండి సుజాత, మరియు కోటపల్లి నుండి శైలజ, మరియు ఏరవరాణి హైదరాబాద్ నుండి, మరియు శౌరిలమ్మ బ్రాహ్మణపల్లి నుండి, మరియు లతా రాయపరెడ్డి గుంటూరు నుండి, మరియు నిర్మల శిలివారెడ్డి శంషాబాద్ నుండి, మీ పి అన్నమ్మ మహమూర్ దగ్గర నుండి, మరియు తుమ్మా మేరీ ఆరోగ్యము హైదరాబాద్ నుండి, బాలరెడ్డి వారంగల్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆస్వాదించండి, పవిత్రాత్మతో వారిని నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేషయా 12:2 దేవుడు నాకు రక్షకుడు, నేను అతని నమ్మి భయమును విడనాడుదును. ప్రభువు నాకు బలమును శక్తిను దయచేయును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యముకి అనంత శక్తితో ప్రార్థన సహాయ అడిగినటువంటి నల్గొండ అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్నా. మరి ముఖ్యంగా నల్గొండ నుండి ఆరోగ్యము జోజరెడ్డి కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు బీరెడ్డి ప్రకాశమ్మ కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి మల్లవరపు జోసఫ్ అప్పు బాధ నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు రాఫయ్యలు మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు.
మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి పుష్పాంజలి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు అనిత రాయపరెడ్డి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయుడిని హేదు కుమారు కోసం యూఎస్ఏలో ఉన్నటువంటి బిడ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి టిఆర్ బాలరెడ్డి శాంతి కోసం, మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినాను. సుస్మిత బాల మంచి డెలివరీ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. అదేవిధంగా పీజీ రాయటానికి పోయినటువంటి సహోదరి ఫ్రీ సీటు కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి మరియా కావ్య జోసఫ్ రెడ్డి సంతానాని కోసము, మరియు సుంగారెడ్డి బాల అనురాజ్కో సంతానం కోసం ప్రార్థన సహాయం అడిగినారు. తుమ్మ మరెడ్డి ప్రీతి ప్రణతి సంతానాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. రోజమ్మ తన బిడ్డలైనటువంటి మరియా కీర్తి కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు నల్గొండ నుండి ప్రేమ్ సాగర్ మంచి ఉద్యోగము సెటిల్మెంట్ కోసము, సాగరికి మంచి చదువు కోసము ప్రార్థన సహాయం అడిగినారు. స్వర్ణలత జయపాల్ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు నల్గొండ నుండి జయపాల్ రెడ్డి అప్పు గవర్నమెంట్ నుండి రావాల్సిన డబ్బు దొరకలేక బాధపడుతున్న ఆ సహోదరి యొక్క ఫ్యూచర్ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు తిమ్మాపురం నుండి తేజారెడ్డి మంచి అప్పు బాధల నుండి విడుదల పొందటానికి, మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు మార్టీనా మరియా యూకేలో ఉన్నటువంటి సహోదరి ఉద్యోగము పిఆర్ వీసా కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు జ్యోతి సురేష్ మేఘన కోసం మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో వారిని నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండడ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఏషియా 12:2 దేవుడు మాకు రక్షకుడు, నేను అతన్ని నమ్మి భయమును విడనాడుదును. ప్రభువు నాకు బలము శక్తిని దయచేయును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత యోగ్యతను బట్టి ఈ ఆరాధనలో ప్రార్థన సహాయం అడిగిన వారందరిని సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా శ్రీకాకుళం నుండి జీవరత్నం, ఎమిల్, లావణ్య, ఎలిజబెత్ కుటుంబము, అందోని వైశాఖ నుండి, మరియు కానడలో ఉన్నటువంటి ప్రణతి మరియు అన్వేషరెడ్డి కుటుంబము, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి తల్లేపల్లి గ్రామస్తులు, మరియు నల్గొండ నుండి పుట్టి శాంతమ్మ బిడ్డలైనటువంటి మరియా రాణి, మరియు జోస్పిన్, మరియు బాల, తెరేసా, సురేష్, మరియు రాజు, శిల్వరాజు కోసము, నల్గొండ నుండి అభిషేక్, కీర్తన మరియు మిథిన్, ప్రియాంక దంపతులు ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి మనోజ్ భారతి హైదరాబాద్ నుండి, వైఫవి గుంటూరు నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు నూతనపల్లి నుండి అందోని మార్తమ కుటుంబము బిడలైనటువంటి పృథ్వీ పూజిత మంచి చదువు కోసము ప్రార్థన సహాయం అడిగినారు. రెండిచింతల నుండి తణుకు నుండి రాయప్ప వెంకటేశ్వరి కుటుంబము, మరియు శైశవం హరిప్రకాష్, మరియు యోహాను వెంకటేష్ కుమారు మంచి ఆరోగ్యాన్ని కోసము, మరియు శేషుబాబు నిర్మలదేవి కుటుంబము, మరియు విశ్వరావు వెంకటేశ్వర అరుణకుమారి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. ఇన్నమ్మ తణుకు నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. వారితో పాటు ప్రాజెక్ట్ వర్క్లోని వారు కూడా మంచిగా క్షేమంగా ఉండటానికి, మరియు నల్గొండ నుండి
అదురై ఫురుజన్ రెడ్డి మరియు గుంటూరు నుండి విజయకుమారి, శ్రీకాకుళం నుండి విమల కుమారి, బిడలైనటువంటి సాహిత్య మరియు అరుణ్ దీప్ వారు దైవభక్తితో దైవభయంతో ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరిని ఆశీర్వదించండి, పవిత్రాత్మతో వారిని నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్ని యొక్క మాత, పాపాత్మలమై ఉండడం మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందైనా ప్రార్థించండి. ఆమేన్. ఏషయా 12:2 దేవుడు నాకు రక్షకుడు, నేను అదన్ని నమ్మి భయమును విడనాడదును. ప్రభువు నాకు బలమును శక్తిని దయచేయును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనలోనికి సమర్పిస్తున్నాం. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుండి క్యూని స్టెరిలిన్ కుటుంబము మరియు గొరైతి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు హైదరాబాద్ నుండి జోస్ మేరీ మరిదాస్ రెడ్డి మరియు సుఖప్రసవాని కోసం సింధు జర్మనీ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. అఖిల్ మంచి మ్యాచింగ్ మంచి ఉద్యోగాని కోసము, మరియు నల్గొండ నుండి బాలతరైఫ రాజు కుటుంబము, మనోజ్ మానిఫ మౌనిక దేవుని యొక్క ప్రణాళిక బిజినెస్ నడిపించుట కృప కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి భవానీ గురువారెడ్డి అప్పు బాధల నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. ఫేదకి మంచి ఆపరేషన్ డెలివరీ ఆపరేషన్ బాగా జరగటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు రాజేశ్వరికి మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు పోతిరెడ్డి శ్రావణ్ జోసఫ్ షౌరెడ్డి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు జి బాల స్పందన ప్రదీప్ రెడ్డికి విశ్వ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు దిలీప్ అన్వేష్ రెడ్డికి లేదా వారికి హైదరాబాద్ నుండి మంచి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు లండన్లో ఉన్నటువంటి ఆశిష్ రెడ్డికి మంచి ఉద్యోగము మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు కరుణశ్రీ నీట్ ఎగ్జామ్లో ఫ్రీ సీట్ దొరకటానికి ప్రార్థన సహాయం అడిగినారు. డోన్లో ఉన్నటువంటి శేఖర్ రెడ్డి మరియు రాణి ఉషారానికి అప్పు బాధను విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. అనిల్ రెడ్డి ప్రార్థన సహాయం అనంతపురం నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు అనిత కిరణ్ హైదరాబాద్ నుండి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, హారికి స్నేహ సాహిత్యకి మంచి ఉద్యోగానికి మంచి భవిష్యత్తు కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరిని ఆస్వాదించండి, పవిత్రాత్మతో వారిని నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్ని యొక్క మాత, పాపాత్మలమై ఉండడం మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందైనా ప్రార్థించండి. ఆమేన్. ఏషయా 12:2 దేవుడు నాకు రక్షకుడు, నేను అదని నమ్మి భయమును విడనాడదును. ప్రభువు నాకు బలమును శక్తిని దయచేయును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతను బట్టి ఈ ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఆరాధనలకి పేరు పేరును సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా 2 చింతల నుండి కానుగ మేరీ ప్రార్థన సహాయం అడిగినారు. బిడలైనటువంటి పవాని మానసిక సాహిత్యకి మంచి ఉద్యోగాని కోసము, మరియు బ్రాహ్మణపల్లి నుండి మరియా శౌరిలమ్మ ఆరోగ్యరెడ్డి కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు రాణి శిలివమ్మ కోసము మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన సహాయం అడిగినారు. చిన్నపరెడ్డి కవిత కుమారి మంచి వారు గ్రూప్ 1st 2nd రాస్తున్నా. అదేవిధంగా సుష్మిత జోసఫ్ రెడ్డి కూడా 1st 2nd రాసి ఉంటున్నారు. వారికి మంచి మార్కు రావటానికి
ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. బిడలైనటువంటి ఆత్మీయ ప్రిన్సీ అరుణ్ ఆరాధ్య కూడా దేవుని భయభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. కర్నూలు నుండి మిలిటరీ కాలనీలో ఉన్నటువంటి మర్యాద సుశీలమ్మ కుటుంబము బిడలైనటువంటి హరి మరియు మురళి వారు గ్రూప్ ఫస్ట్ సెకండ్ రాసి ఉంటున్నారు. మరియు కర్నూలులో ఉన్నటువంటి జయన్న బాలతనిచో వారు మరియు అనిలు వారు దైవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు నూతనపల్లి నుండి జయన్న కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు మిలిటరీ కాలనీ నుండి భారతి మరియు పాండు కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. బ్రిజిటియన్ గవర్నమెంట్ అధికారులు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అనారోగ్యమైన విడుదల పొందటానికి. మరియు హైదరాబాద్ నుండి దయాకర్ రెడ్డి రాజదీప్తి కుటుంబము బిడలైనటువంటి ప్రణది మరియు ప్రణవి వారికి కుటుంబముల శాంతి సమాధానం పొందటానికి. మరి వైశాఖ నుండి బాలమ్మ మరియు కిరణ్ వారు ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి నెల్లూరు నుండి శీర్ష అప్పు బాధల నుండి మరి మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరి కేరళ నుండి లిమా డయోన్స్ బిడ్డల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బాదండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరిని ఆస్వాదించండి. పవిత్రాత్మతో వారిని నింపండి. మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడేనో మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేసయ్య 12:2 దేవుడు నాకు రక్షకుడు, నేను అతన్ని నమ్మి భయమును విడనాడుదును. ప్రభువు నాకు బలమును శక్తిని దయచేయును. అబ్బా తండ్రి యేసు నామములో ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యత బట్టి అనుగ్రహించండి. వారందరినీ పేరు పేరున ఈ ఆరాధనలోకి సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా వారంగళ నుండి రజని ఇన్నారెడ్డి కుటుంబము నిఖిల్ రెడ్డికి మంచి భవిష్యత్తు కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు హైదరాబాద్ నుండి మనోజ్ రెడ్డి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి స్వప్న పవన్ కుమార్కి సంతాన లబ్ధి కోసం ప్రార్థన సహాయం అడిగినారు. వారంగల్ నుండి విజయ మోహన్ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగిన అప్పు బాధల నుండి విడుదల పొందటానికి. మరియు ఈదరల నుండి బాలకోటమ్మ మంచి ఆరోగ్యం కోసము. గోళ జ్యోతి ఆపరేషన్కు గురి అవుతున్న విడుదల పొందటానికి. కీర్తి మరియు జోఫ్నా తంబి మంచి ఆరోగ్యంతో దైవభక్తితో నడవడానికి. గొరమచ్చు వినోద్ మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ఈదర నుండి సౌజన్య కూడా కుటుంబ శాంతి సమాధానం కోసం ప్రార్థన సహాయం అడిగినారు. వెల్లటూరు నుండి జ్యోతి టీచర్ ప్రార్థన సహాయం అడిగినారు. బిడలైనటువంటి అనిత, అజయ్, రాజేష్ దేవభక్తితో నడవడానికి. అనితకి మంచి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి రాజేష్ కుమారు బిజినెస్ నడిపిస్తున్నాం మంచిగా జరగటానికి. మరి హైదరాబాద్ నుండి మేరీ, ఫేద, ప్రవీణ్ వారికి సంతాన లబ్ధి కోసం ప్రార్థన సహాయం అడిగినారు. భద్రాచలం నుండి సుధారాణి మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు నల్గొండ నుండి స్టెల్లా మేరీ, జ్యోతి ప్రవతి మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. వై మేరీ భాస్కర్ రెడ్డికి హైదరాబాద్ నుండి వారు ప్రార్థన సహాయం అడిగినారు. గాగలపూర్ నుండి లిల్లీ మేరీ బిడల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి అందోని రెడ్డి నక్షత్రము నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. అందోని నుండి హైదరాబాద్ నుండి బిల్డింగ్ చేసిన సహోదరుడి బిడల కోసము త్రైఫా, ఫిలోమినా మరియు దిలీప్ కోసం బిడలు మంచిగా చదవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడలు ఆశీర్వదించండి. పవిత్ర ఆత్మతో నింపండి. మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడేనో మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేసయ్య 12:2
దేవుడు నాకు రక్షకుడు, నేను అదిని నమ్మి భయమును విడనాడదును. ప్రభువు నాకు బలము శక్తిని దయచేయును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం మీకు ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ ఆరాధనలోనికి సమర్పిస్తున్నా. కరుణామయుడ దేవ, వారందరూ ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా యూకేలో ఉండడం మేరీ ఫావియో మరియు కార్తిక్ రెడ్డికి మంచి మ్యాచింగ్ కోసము పియాలేరు నుండి అనిత ప్రార్థన సహాయ అడిగినారు. నల్గొండ నుండి ప్రార్థన సహాయాన్ని కూడా ప్రౌళిగా దెందల్ ఎండి ఎక్ఫమ్ రాసిన మంచి ఉన్నతమైన విజయం పొందటానికి. మరి హైదరాబాద్ నుండి అలెగ్జాండర్ మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి దుబాయ్ నుండి రెయినీ జేవియర్ కుటుంబము మార్షల్ మరీఫా మార్క్ కోసము ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి కడగం తేజారెడ్డి అప్పు బాధల నుండి విడుదల పొందుట మంచి ఉద్యోగాని కోసము ఆస్ట్రేలియా నుండి ప్రార్థన సహాయ అడిగినారు. అలానే హైదరాబాద్ నుండి లూర్దు మేరీ హౌస్ అమ్మడిపోవటానికి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయ అడిగినారు. జడ్చర్ల నుండి కవిత తన కుమారుడైన అజయ్ కోసము ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి పెండయ్య మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరి ప్రార్థన సహాయ అడిగినటువంటి మరియా మార్టీనా జోస్పి బిడలైనటువంటి బిడల కోసం ప్రార్థన సహాయ అడిగినారు. ప్రభాకర్ రావు రోజా అఖిల్ కోసము ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలు ఆశీర్వదించండి. పవిత్రాత్మతో వారిని నింపండి. మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వక మాత, పాపాత్మలమై ఉండడం మా కొరకు ఇప్పుడేనో మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేషయా 12:2 దేవుడు నాకు రక్షకుడు, నేను అదైనా నమ్మి భయమని విడనాడదును. ప్రభువు నాకు బలము శక్తిని దయచేయును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమికి ఆనంద శక్తితో ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా హైదరాబాద్ నుండి నిర్మల సంపత్ కుమార్ కోసం మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. ప్రార్థన సహాయ అడిగినటువంటి గుంటూరు నుండి లేదా బిడల కుమారుడైనటువంటి ప్రవీణ్ రెడ్డికి మంచి ఉద్యోగాని కోసము అప్పుబాలను విడుదల పొందటానికి. జ్ఞానపూల రెడ్డి మరియు సందీప్ కిడ్నీ రోగం నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయం అడిగినట్టు గుంటూరు నుండి బాలదీవ్య తేజ మరియు రాయపరెడ్డి మరియు ఫాతిమా విజయమేరి అప్పు బాధల నుండి కోర్ట్ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి మరియు హైదరాబాద్ నుండి అనిత మంచి ఆరోగ్యాన్ని కోసము. విజయవాడ నుండి శేఖర్ ప్రార్థన సహాయం అడిగినారు. ప్రకాశం డిస్టిక్లో ఉన్నటువంటి మేరీ రాణి ఇప్పుడు బళ్ళారిలో ఉన్న సహోదరి ప్రార్థన సహాయం అడిగినారు. కుమార్తె అయిన అనిష మంచి ఉద్యోగాని కోసము. గుంటూరులో ఉన్నటువంటి వినయ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు గుంటూరులో ఉన్నటువంటి లేదా ప్రార్థన సహాయం అడిగినారు. మరి జోసఫ్ రెడ్డి ఆస్ట్రేలియా ఉన్నటువంటి సహోదరుడికి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో బిడ్డలందరిని ఆశీర్వదించండి. పవిత్రాత్మతో నింపండి. మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వక మాత, పాపాత్మలమై ఉండడం మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేషయా 12:2 ప్రభువు దేవుడు నాకు రక్షకుడు, నేను అదని నమ్మి భయమని విడనాడుదును. ప్రభువు నాకు బలము శక్తియు దయచేయును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారందరిని సమర్పిస్తున్న. మరి ముఖ్యంగా హైదరాబాద్ నుండి ఏర్వ మాధవి కుటుంబము, బాల స్నేహిత రెడ్డి మరియు బక్కట్య కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు సిస్టర్ ఫాతిమా విజయలక్ష్మి మరియు సునీత కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అలర్జీ రోగం నుండి విడుదల పొందటానికి సుందరి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి కర్నూలు నుండి జనిత మంచి ఆరోగ్యం కోసం
ప్రార్థన సహాయ అడిగినారు. స్వర్ణలత సుదీప్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. ఫాతిమ విజయ్ భారతరెడ్డికి మంచి నడునొప్పి నుండి విడుదల పొందుటని ప్రార్థన సహాయ అడిగినారు. మరి ప్రార్థన సహాయ అడిగినటువంటి సింధు తపస్సుని విడుదలైనటువంటి రూపేష్కి మంచి చదువు కోసము ప్రార్థన సహాయ అడిగినారు. మరియు మోసెస్ రోస్లింగ్ ప్రార్థన సహాయ అడిగినారు. కుస్మకి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మేరీ హైదరాబాద్ నుండి కోర్టు సంబంధమైన కేసుని విడుదల పొందటానికి, మరి పి ఆలేరు నుండి అరుణ జ్యోతి, నీలిమ పూజుద, తేకలమ్మ, స్వప్న మరియు రాణి అనిత మరియు భవాని మరియు మార్గరేటమ్మ మరియమ్మ వారి కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి పవన్ రాజు, అరుణ వినయ్ బిడల కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరి ప్రార్థన సహాయ అడిగినటువంటి అనంతపురం నుండి అనిల్ కుమార్ సుధారాణి కోసము మంచి స్వభావం ఉండటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరి హైదరాబాద్ నుండి ఏరవరాణి శృద్ధి కోసము మరియు అలోషిఫ్కు మంచి ఆరోగ్యము, ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు మంజుల లత ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పవిత్రాత్మతో వారిని నింపండి. మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేషయా 12:2 దేవుడు నాకు రక్షకుడు, నేను అదని నమ్మి భయమని విడనాడదను. ప్రభువు నాకు బలమును శక్తిని దయచేయును. అబ్బా తండ్రి యేసు నామములో ప్రార్థన సహాయ అడిగిన వారందరికీ ఈ వాక్యం యొక్క అనంత యోగ్యతని బట్టి ప్రభువ వారి కోరికలను ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా వారంగళ నుండి దాఫరి కిషోర్ కుటుంబము, మరియు ప్రార్థన సహాయ అడిగిన జయంతి హైదరాబాద్ నుండి హౌస్ అప్పు బాధల నుండి విడుదల పొందటానికి, మరియు శ్రీరేఖ అనంతపురం నుండి విడాకుల సమస్యల నుండి విడుదల పొందటానికి, మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి వారంగళ నుండి ప్రార్థన సహాయ అడిగినటువంటి తనుజనికి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు రేణుగా జోజరెడ్డి మంచి అలవాటు ఉండటానికి, మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి శీర్ష కొల్లపల్లి నుండి మ్యారేజ్ మరియు ట్యూమర్ రోగం నుండి విడుదల పొందటానికి, మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి రామలక్ష్మి రాముడు కోసము ప్రార్థన సహాయ అడిగినారు. అల్లన్ వైశాలు మంచి ఆరోగ్యాన్ని కోసము, నల్గొండ నుండి అందోని రెడ్డి మా కుటుంబం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు సుందరెడ్డి కిడ్నీ రోగం నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి జ్యోతి రవి బిడలైనటువంటి ఇషిత మరియు శ్రీకృష్ణకి నీట్ ఎగ్జామ్ రాస్తున్నాం. మంచి మార్కుతో పాస్ అవడానికి. అన్నమ్మ హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యాన్ని కోసము, హత్తువాల నుండి అన్నమ్మ ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయ అడిగినటువంటి జోసఫ్ అందోని రెడ్డి కరీంనగర్ నుండి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు నల్గొండ నుండి ఆరోగ్యమేరి సుప్రియ షౌరెడ్డి కోసము ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ఖమ్మం నుండి బాటగిరి నాగమణి మరియు ప్రసాదరావు విజయ రోషన్ కోసము ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలు ఆశీర్వదించండి. పవిత్రాత్మతో వారిని నింపండి. మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండెడు మా కొరకు
ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేషయా 12:2 దేవుడు నాకు రక్షకుడు, నేను అదని నమ్మి భయమని విడనాడుదును. ప్రభువు నాకు బలమును శక్తిని దయచేయను. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా శోభారాణి వారంగళ నుండి బిడలైనటువంటి సుందర్కి మంచి భర్త అయినటువంటి సుందర్కి మంచి ఆరోగ్యం, మంచి అలవాటు ఉండటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. 6వ రాణి ల్యాండ్ సమస్య, 7వ రాణి ల్యాండ్ సమస్యను విడుదల పొందటానికి సుందర్ నగర్ హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు జ్యోతి న్యూఢిల్లీ నుండి నడిపించినటువంటి బిజినెస్ మంచిగా జరగటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయ అడిగినటువంటి అనురాగ్ పి ఆలేరు నుండి అనిత బిడలకి మంచి స్వభావం ఉండటానికి, రజత్ కుమార్ మరి పిరంగిపాలెం నుండి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, మరియా ప్రతీక్ష మరియు ప్రీతికి మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బాదండి, యేసు నామములో ఈ బిడ్డలు ఆశీర్వదించండి. పవిత్రాత్మతో వారిని నింపండి. మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేకమాద పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేషయా 12:2 దేవుడు నాకు రక్షకుడు, నేను అదని నమ్మి భయమని విడనాడుదును. ప్రభువు నాకు బలమును శక్తిని దయచేయును. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా వారంగళ నల్గొండ నుండి స్వరాజ్ ప్రసాద్ కుటుంబము, రూబేష్ రూయిన్ కోసము ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి గొరండెల విజయకుమారి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు నల్గొండ నుండి తుమ్మ ఇన్నెఫమ్మ ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగిన నల్గొండ నుండి ఎరవాళ్ళు ఊర్దమేరి మంచి ఆరోగ్యాన్ని కోసము, శాంతమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము, నల్గొండ నుండి చెల్లివ మంచి ఆరోగ్యాన్ని కోసము, అనంతపూర్ నుండి మేరియమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము ప్రార్థన సహాయ అడిగినారు. మరియు గుంటూరు నుండి శారద ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ బిడ్డలు ఆశీర్వదించండి. పవిత్రాత్మతో నింపండి. మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేకమాద పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడునో సదాకాలము మీకే స్తోత్రము కలిగిన గాక. ఆమేన్. పునీత యోహాన్ గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 24 నుండి దైవవచనములు. నా మాటలు ఆలగించి నన్ను పంపిన వానిని విశ్వసించువాడు నిత్య జీవము పొందుదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు తీర్పునకు గురికాడు. అతడు మరణమును దాటి జీవమునందు ప్రవేశించుదును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలిగిన గాక. క్రీస్తునాథని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు సువార్తలో యేసు ప్రభు యోహాన్ గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 24వ వాక్యములో మనకు తెలియచేసినది, నా మాట ఆలగించి నన్ను పంపిన తండ్రి దేవుని విశ్వసించిన వాడుకు నిత్య జీవం, వారికి వారసులాగుతారు, వారు సొంతం చేస్తారు. 2 కార్యాలు. ఒకటి, ఆ ప్రభు యొక్క మాట వినాలి. ప్రభు మాట విని ఆయన పంపినటువంటి తండ్రిని విశ్వసించాలి. అలాగ విశ్వసించినప్పుడు వారిలోనికి దేవుడు ప్రసాదించిన గొప్ప వరం ఏమనగా
ఆ పవిత్రాత్మ ఒక్కనటువంటి నిత్య జీవమే. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. అందుకు యోహాన్ గారు రాసిన సువార్తలో 14వ అధ్యాయము 15వ వాక్యములో ప్రభు తెలియచేస్తున్నాం. మీరు నన్ను ప్రేమించినచో ఆ. నా ఆజ్ఞలు పాటింతురు. అప్పుడు చూడండి, ప్రభు 24వ వాక్యములో తెలియచే నా మాటలు ఆలగించి పాటించిన వారు, అంటే నా మాటలు ఆలగించిన వారు, పాటించిన వారు నిన్ను ప్రేమించిన వారే. నిన్ను ప్రేమించిన వారు నేను చెప్పిన మాటలైన కట్టడలను ఆ ఆజ్ఞలను పాటిస్తారు. చూడు, అప్పుడు మన జీవితంలో ప్రభు ఆజ్ఞలు పాటించిన వారు దేవునితో దేవుని ప్రేమించిన వారుగా మారుతున్నారు. అలాగే మనము దేవుని ప్రేమించిన వారుగా మారినప్పుడు దేవుడు తన ఆత్మను మనలోనికి నింపుతారు. అందుకే యోహాన్ సువార్తలో 14వ అధ్యాయము 16-18 వాక్యములో నేను నిన్ను అనాథులుగా పంపను, ఆ దేవుని యొక్క ఓదార్చుబడువాడైన ఆ సహాయకుడైన పవిత్రాత్మ మీలోనికి పంపిస్తున్నారని తెలియచేసేది. ఇప్పుడు దేవుని యొక్క మాట ఆలగించినప్పుడు దేవుని యొక్క ఆత్మను మనం సొంతంగా చేసిన వ్యక్తులుగా మారుతున్నారని మాట. అలాగే మత్తాయి గారు రాసిన సువార్తలో 17వ అధ్యాయములో 20వ వాక్యములో ప్రభు తెలియచేసినది ఏమనగా, ఈ ఆవగించిన విశ్వాసము మీకు ఉండిన యేసు వారితో మీ అల్ప విశ్వాసమే అందుకు కారణము. ఆవగించంద విశ్వాసము మీకుండిన ఎడల ఈ పర్వతముతో నీవిక్కడ నుండి తొలగుము అని పలికినచో అది అప్పుడే తొలగిపోవును. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని, అసాధ్యమైన ఏదీను ఉండదని నేతో మీతో వక్కాణించుచున్నాను. చూడండి, మనకు అసాధ్యమైన ఏదీను ఈ ప్రపంచంలో ఉండలేదు. ఎప్పుడు దేవుని యొక్క ఆజ్ఞ పాటించినప్పుడు, దేవుని యొక్క ఆత్మ పొందుతారప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞలు పాటించి దేవుని యొక్క మాటలు ఆలగించి మాట ప్రకారం నడచిన వారిలో దేవుని యొక్క మాటల ద్వారా వచ్చిన దేవుని యొక్క జీవమైన ఆత్మీయమైన ఆ శక్తి మనం పొందుతారు. అందుకే ఈరోజు వచనముల మనం చూస్తున్న యేషయ 12:2 దేవుడు నాకు రక్షకుడు, నేను అతన్ని నమ్మి భయమును విడనాడను. చూడండి, భయము నుండి విడుదల వస్తుంది. మనకు ఏ కార్యానికి భయం ఉండదు. ఈ ప్రపంచంలో ఏ కార్యాలు జరిగితే భయం ఉండకుండా ఆ దేవుడి యొక్క శక్తి బలములో మనం ఆశ్రయించి అది మనకు ముందుకు నడిపిస్తారన్నమాట. అలాగ నడిచినప్పుడు హెబ్రీలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 38వ వాక్యముల ప్రభు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం మనలో నెరవేరుతుంది. ప్రియలారా, నీతిమంతుడు నా సేవకుడు, ఆ నీతిమంతుడు నా సేవకుడు విశ్వాస మూలమున జీవించును గాని అతడు విముఖుడనైనచో అతనిపై నాకు ఇష్టం ఉండదు. అతని పైన మనకు ఇష్టపడు విశ్వాసము వలన జీవిస్తారు. ఎలాగే దేవుని యొక్క మాట విని మాట ప్రకారం నడచినప్పుడు మనకు వచ్చిన గొప్ప వరం ఏమనగా దేవుని మీదే ఆధారపడే విశ్వాసం. పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో ఆయన మీద ఆధారపడే విశ్వాసము. ఆ విశ్వాసం మనలో వచ్చినప్పుడు మనకు ఆయన చేసిన ప్రతి కార్యములు ఆయనకు సాన్నిధ్యం అనుభవించడానికి సాధ్యమవుతుంది. ప్రియలారా, ప్రైజ్ ద లార్డ్. అందుకే రాజుల దినచర్యల 2వ గ్రంథములో రాజుల దినచర్య 2వ గ్రంథములో 16వ అధ్యాయములో 9వ వాక్యములో ప్రభు అంటున్నారు, ప్రభు నేత్రములో ప్రపంచమంతటిని పరికించుచుండును, తన్ను నమ్మిన భక్తులత్తడు నన్ను నమ్మిన భక్తులకు ఆయన బలమును దయచేయును. నమ్మిన భక్తులను చూచి ఆయన బలమును దయచేయును. ఇప్పుడు ప్రియలారా, ఆ బలం మనకు కావాలంటే, ఆ దేవుని యొక్క శక్తి మనకు కావాలంటే దేవుని యొక్క మాట మనము నమ్మాలి, మాట మనం ఆలగించాలి, మనం ఆ మాటలో జీవించాలి. యాకోబు గారు రాసిన పత్రికలో
1:21 వాక్యముల ప్రభు దానికి స్పష్టంగా తెలియజేస్తున్న వాక్యాన్ని వినయ భావముతో మీరు ఆలగించండి. వినయ భావముతో ఆలగించి ఆ మాటలో జీవించాలని యాకోబు గారు రాసిన పత్రిక 1:22-21 వాక్యం. కనుక సమస్త దుష్ట ప్రవర్తలను సర్వ దురభ్యాసములను మానివేయుడు. ఆయన మీ హృదయములపై ముద్రించిన వాక్కును సాత్వికముగా ఆలగింపుడు. ఆయన మీ హృదయములో ముద్రించిన వాక్యాన్ని మీరు స్వాత్తిగా ఆలగింపుడు. అది మిమ్ము రక్షించు శక్తి గలదు. అప్పుడు మీ జీవితంలో మీ హృదయంలో ముద్రించబడినటువంటి దేవుని యొక్క వాక్కును మనం ఎప్పుడప్పుడు గుర్తు చేసుకునేది. అది నిన్నే రక్షించిన వాక్కే, ఆత్మే. ఈ రక్షించిన ఆత్మ మనలో వచ్చిన యేసు నామమే అది. అందుకే కొలొస్సీయులకు రాసిన పత్రికల 3:17 వాక్యముల ప్రభు తెలియచేస్తున్నా, మీరు చేసడి ప్రతి కార్యమును లేక మీరు చెప్పడి ప్రతి మాటను తండ్రి అయిన దేవునకు యేసు ప్రభు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభు పేరిట చేయవలను. ఆ ప్రభు పేరిట ప్రతి కార్యాలు మేము నిశ్వసించినప్పుడు కూడా ప్రభు పేరిట చేయవలేను. అలా ప్రభు పేరిట చేసినప్పుడు ప్రియులారా, మీకు దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం యోహాను గారు రాసిన సువార్తలో 15:7 వాక్యములో, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి నా మాటలు నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినను అది మీకు ఒసగబడును. ఈ ప్రపంచములో ప్రతి ఒక్కరు రక్షణ పొందాలని మన ఉద్దేశము, మన యొక్క కోరిక. ఆ కోరిక ప్రకారం ప్రతి ఒక్కరిలోనికి పవిత్రాత్మ రావాలంటే మనము మొట్టమొదటి ఆ ప్రభు మాటలో నిలిచి ఉండాలి. ఆ మాటలో నిలిచి ఉన్నప్పుడు దానికి అర్థం దేవుని యొక్క సన్నిధిలో, దేవునిలో మనం జీవిస్తున్నాం. అలాగా చేసినప్పుడు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి దేవుడు వాగ్దానం చేసిన రక్ష మనకందరికి వస్తుంది. ప్రియులారా, లూకా గారు రాసిన సువార్తలో 3:6 వాక్యముల ఆ రక్ష గురించి బాప్తిస్మ యోహాను తెలియజేస్తున్నాం. అందుకు యేసు వారితో, దావీదు అతని అనుచరులు ఆకలి గొనినప్పుడు, లూకా 3:6 వాక్యము, లూకా 3:6 వాక్యం, సకల జాతి జనులకు రక్ష ప్రసాదించి ఉన్నారు. ఇప్పుడు ప్రియులారా, ఆ దేవుని యొక్క రక్ష మన జీవితంలో రావాలంటే మన దేవుని యొక్క వాక్యాన్ని మీద మనం ఆధారపడి ఆ వాక్యం మన జీవితంలో పాటించినప్పుడు మనకు నిత్య జీవం లభిస్తుంది. అందుకే ప్రభు అంటున్నారు, ఈ ప్రభు తండ్రి దేవుడు ఆ కుమారుడు ద్వారా చెప్పినటువంటి ప్రతి కార్యాలు మనం పాటించి ఆయనలో ఆ మాటలో జీవిస్తే ఆయన ఆత్మ మనలో వచ్చేస్తుంది. ఆత్మ మనలో వచ్చినప్పుడు మనకు ఒక గొప్ప భాగ్యం వస్తుంది. ప్రియుల, అబ్బా తండ్రి అని పిలువటానికి అది ఎఫెసీయులకు రాసిన గలాతీయులకు రాసిన గ్రంథం పత్రికలో 4:6 వాక్యమని ప్రభు చేస్తున్నా, మీరు ఆయన పుత్రులాగుట్టచ్చే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టను. ఆత్మ అబ్బా తండ్రి అని పిలువటానికి పిలుచుచున్నది. ఆ అబ్బా తండ్రి అని పిలుచుచున్న ఆత్మ యేసయ్య ఆత్మ. ఆ యేసయ్య ఆత్మ మనలో వచ్చినప్పుడు మనం ఫ్రీగా స్వతంత్రమయతో స్వేచ్ఛతో అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని అనుగ్రహించని నేను ప్రార్థన చేయవచ్చు. అలాగ అబ్బా తండ్రి యేసు నామములో అనుగ్రహించాలని ప్రార్థన చేస్తే అది మనకి ఆత్మ మనలోనికి వస్తుంది. మన సమస్యలన్నిటిని విడిపోతుంది. ప్రియలారా, కావున మన యొక్క రోగాలు, అప్పబాధలు, సమస్యలు, ఇంకా ప్రమోషన్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నాం, ట్రాన్స్ఫర్ దగ్గర ఈ భయం అన్నిటినీ ఈ యేసయ్య నామములో, అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని ఆశీర్వదించండి, పవిత్రాత్మను మాకు దయచేయండి అని ప్రార్థన చేస్తూనే ఉండండి. మీకు అనుకూలమైన విధంగా దేవుడు ఆత్మను పంపించి వారందరినీ మంచి మార్గంలో నడవటానికి, దైవభక్తితో నడవడానికి దేవుడు అనుగ్రహిస్తారు. ప్రైస్తలాన్ కుడి చేయి పైకెత్తి మన బాధలు, సమస్యలు, మన కుటుంబాన్ని, బిడ్డలందరినీ ఈ ఆరాధనలో సమర్పిస్తాం.
ఈ ఆరాధనలో ఎవరెవరి కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు వారిని సమర్పిస్తా. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. అబ్బా తండ్రి యేసు నామములో పవిత్రాత్మను వారిపై కుమ్మరించండి. వారి సమస్యలోనికి, వారి రోగములోనికి, పైశాచి బీడలోనికి, కుటుంబముల చీకటిలోనికి, వారి యొక్క సమస్యలోనికి, వారి యొక్క తలంపులో చెడు అలవాటులోనికి మీ పవిత్రాత్మను దయచేసయ్యా. ఏసయ్య ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని, తెలుగు మాట్లాడిన ప్రతి ఒక్క బిడ్డలని ఆశీర్వదించండి ఏసయ్య. వారిలో ఉన్న సమస్యలన్నిటి తొలగించి మీ ఆత్మతో నడిపించే వరము, ఆ వాక్యాలు పాలిగించి వాక్యాన్ని పాటించి జీవించినప్పుడు మీ విడుదల ఇచ్చిన వరము, అబ్బా తండ్రి అని పిలిచే వరము ఆ బిడ్డలకు అందరికి దయచేసి అనుగ్రహించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ ఆరాధన ముగ్గురు బిడ్డలకి బాగా చదువుటానికి కృప ఇచ్చి అనుగ్రహిస్తున్న చిన్నారి బిడ్డలకి ప్రైజ్ ది లార్డ్. అలానే కాలి నొప్పితో బాధపడుతున్న, అరికాలి నొప్పితో బాధపడే ఒక సహోదరికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొహాల నొప్పి, మొహాల నుంచి క్రిందకి మఫిల్ పెయిన్ ఉన్నట్టుండే నలుగురి బిడ్డలకి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. శ్వాసం దొరకలేక, ఊపిరి దొరకలేక బాధపడుతున్న ఒక సహోదరిని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. తలనొప్పితో బాధపడుతున్నటువంటి ముగ్గురిని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మద్యపానముతో ఎగరి పదార్థాలు తీసుకునేటువంటి ఇద్దరి వ్యక్తులకి ఆ చెడు అలవాటుని మానివేయటానికి దేవుడు కృప ఇస్తున్నా. అది వారు అనుదినం బైబిల్ వాక్యాన్ని, దైవాక్యాన్ని చదువుమని ప్రభు కోరుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముగ్గురికి దైవ స్వరం వినటానికి కృప, స్వరం వినటానికి కృప ఇచ్చి దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నలుగురికి దైవ వచనం కంఠస్థంగా చేయటానికి కృప ఇచ్చి దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సహోదరికి భోజనం చేసిన వాంతికి అలానే కడుపులో బాగా బాధ కలుగుతుంది. అటువంటి ఒక సహోదరిని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నడుము నొప్పి ఉన్నటువంటి ఇద్దరిని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న పాట పాడే దేవుని స్తుతిస్తాం. కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయా. నేనేమయ్యున్నాను, నాకేమున్నాను, కేవలం నీ కృపే. నేనేమయ్యున్నాను, నాకేమున్నాను, కేవలం నీ కృపే. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా. నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయా. నాశనకరమైన గోతి నుండి
నన్ను లేవనెత్తినది నీ కృప, నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృప, నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదన్, నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదన్. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయా, నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయా. నిత్య సహాయమాదా ప్రతిష్ట జపము. దైవజనని దైవజనని పరిశుద్ధ కన్య మరియమ్మ పరిశుద్ధ కన్యా మరియమ్మ మా తల్లి మా తల్లి మేము మేము మా కుటుంబాలను మా కుటుంబము మా సంఘమును మా సంఘము మిమ్ము మిమ్ము సమస్త లోకానికి సమస్త లోకానికి తల్లిగాను తల్లిగాను రాజ్ఞిగాను రాజ్ఞిగాను యేసు ప్రభు యేసు ప్రభు మరియు మరియు సకల మోక్షవాసుల సకల మోక్షవాసుల సమక్షములో సమక్షములో మేము ప్రకటించుచున్నాము. మేము ప్రకటించుచున్నాము. సైతాను సైతాను వాని సకల క్రియలను వాని సకల క్రియలను ఆకర్షణలను ఆకర్షణలను వదిలివేసుదామని వదిలివేసుదామని మీకు మాట ఇచ్చుచున్నాను. మీకు మాట మా ఇచ్చుచున్నాము. జీవితములో మా జీవితంలో ప్రదక్షిణము ప్రదక్షిణ మా సిలువనెత్తుకొని మా సిలువనెత్తుకొని యేసు ప్రభువును యేసు ప్రభువును వెంబడించి వెంబడించి ఇంక మీదట మీదట ఆయనకు మరియంద మరియంద నమ్మకస్తులముగా నమ్మకస్తులముగా ఉండుటకును ఉండుటకు మేము మేము మా కుటుంబాలను మా కుటుంబాలను సంపూర్ణముగా సంపూర్ణముగా అమ్మా మరియా అమ్మా మరియా మీకు ప్రతిష్ఠించుచున్నాము. మీకు ఓ ప్రతిష్ఠించుచున్నాము. ప్రభువా ఓ ప్రభువా, ఆ దైవదూతలు ఆ దేవదూతలు ఒకరితోనొకరు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభు సర్వశక్తిమంతుడైన ప్రభువు పవిత్రుడు 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 లోకమంతా అతని మహిమతో నిండి ఉన్నది లోకమంతా అతని మహిమతో నిండి అని ఉన్నది ఎలుగెత్తి పలుకుచుండిరి. అని ఎలుగెత్తి పలికిచుండిరి. ఈ వాక్యము యొక్క ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ఆనంద మేము శక్తితో ప్రార్థిస్తున్నాము. మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన మా దేశము పైన లోకమంతటి పైన లోకమంతటి మా పైన కుటుంబాల పైన మా కుటుంబాల పైన మా మనవులన్నిటిపై మా మనవులన్నిటిపై మీ కరుణను అనుగ్రహించండి. మీ కరుణను అనుగ్రహించండి. సైతాను సైతాను వాని మాయాపూరిత ఉద్దేశము వాని నుండి మాయాపూరిత ఉద్దేశముల మమ్మ నుండి కాపాడండి. మమ్మ మా కాపాడండి. ఆత్మ శరీరమును మా ఆత్మ మా శరీరములను మనస్సులను మా మా మనస్సులను సమస్తమును మా సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మాకున్న మాకు సమస్తముపై సంపూర్ణ అధికారమును మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా ప్రకటించుచున్నాము. నిత్య రక్షణ విషయములో మా నిత్య రక్షణ మాకు విషయములో తోడై ఉండును తల్లి. మాకు తోడై ఉండము తల్లి. ఆమేన్. ఆమేన్. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధని అంద ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో సేవ చేసినటువంటి గురువులందరినీ, అమ్మగారులందరినీ, ఉపదేశి గారు అందరినీ సమర్పిస్తాం. వారందరూ ఈ ఆలయంలో వచ్చి మీ పవిత్ర నామాన్ని స్తుతించే కృప దయచేయమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వక మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయం అందిన ప్రార్థించండి. ఈ ఆమేన్. ఆలయంలోనికి ప్రతి వారం వచ్చినటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించి పవిత్రాత్మతో నింపమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వక మాత, పాపాత్మలమైండెడు మా కొరకు
ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి టీచర్స్ ఉద్యోగస్తులందరినీ సమర్పిస్తున్నాం ప్రభా. వారికి అనుకూలమైన చోటుకు ట్రాన్స్ఫర్ వచ్చే విధంగా అనుగ్రహించమని దైవభక్తితో దైవభయముతో ఆత్మ ఇంకా ఎరుగుదల ఉండటానికి కృప వారికి దయచేయమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరేమ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడునో సదాకాలము మీకే స్తోత్రము కలిగిన గాక. ఆమేన్. ప్రియులారా, దివ్యస్వపరస్వద ఆరాధనేడు ఆశీర్వాద సమయము. ఈ ఆశీర్వాద సమయములో మన మోహరించి ఆ ప్రభు యొక్క దీవెనలు స్వీకరించడానికి ప్రయత్నిస్తాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. మమతల తల్లి మా కల్పవల్లి